దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. నిలకడగా, మెలకువగా. చూడండి దేవుని వాక్యాన్ని. ప్రార్థన యందు నిలకడగా, మెలకువగా. హల్లెలూయా. ఇది నిలకడగా అంటే క్రమం తప్పకుండా అని అర్థం, మానకుండా అని అర్థం. ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా అని కాదు, ప్రతిరోజు అని అర్థం. నిలకడగా అంటే ప్రతి దినము, ప్రతి సమయమందు. సో ప్రార్థన యందు నిలకడగా. యేసు ప్రభువుడు ఇదే అన్నాడు, వారు ఎడతెగక ప్రార్థన చేయుచుండవలెనని ఆయన ఈ ఉపమానం వారికి చెప్పాను. సో ప్రార్థన మనము మానకుండా చేయాలంట. కృతజ్ఞత గలవారై. దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. దానికి కృతజ్ఞతని కూడా కలిగి ఉంటూ ఉండాలంట. హల్లెలూయా. అండ్ థర్డ్లీ, దాని యందు మెలకువగా ఉండుడి. ఎందుకంటే ప్రార్థన మెలకువగా ఉండి చేయమన్నాడు. ప్రార్థనలోను మెలకువగా ఉండమన్నాడు. సమయోచితమైన ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. రాజు ఎదుటకు వెళ్ళి మనం మాట్లాడేటప్పుడు మనం మెలకువగా మాట్లాడకపోతే దానివల్ల వచ్చే మనం శిక్షకు పాత్రలం అవుతాం. సో రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయిన ఆ దేవాతి దేవుని ఎదుట మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా మెలకువగా ఉండాలి, చాలా మెలకువగా అడగాలి. ప్రతి పదము చాలా లెక్కతో బయటికి రావాలి. అదర్వైజ్ మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి మనం లెక్క చెప్పవలసిన వారు. అందుకే ఇక్కడ ప్రార్థన నిలకడగా చేయాలి. రెండవది మెలకువగా చేయాలి, జ్ఞానంతో చేయాలి. మనం దేవుని అడిగినప్పుడు అది జ్ఞానంతో అడగాలి. ఇక ఆ మాట అడిగినప్పుడు ఇక ఆ మాట నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీలు లేనంతగా అడగాలి. వాక్యాన్ని తెలుసుకొని అడగాలి, వాగ్దానాల గురించి తెలుసుకొని అడగాలి, వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించాలి. అందుకని అక్కడ మెలకువగా నీకు తెలియాలి ప్రార్థనలో ఎంత బలం ఉందో, దేవుడిచ్చిన మాటలో ఎంత బలం ఉందో మనకు తెలియాలి. అప్పుడు మనం మెలకువగా అడుగుతాం అన్నమాట. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రోత్సహిస్తున్నాను. మన ప్రార్థన నిలకడగా, మెలకువగా కొనసాగించుదుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.